డియర్ ఫ్రెండ్స్, కొంతమంది సోదరులు ముస్లింలకి సంతానం ఎక్కువ, హద్దులు లేకుండా జనాభాని పెంచుతూ పోతూ ఉంటారు అని ముస్లింలని వెక్కిరిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఇద్దరు ముద్దు ముగ్గురు హద్దు అన్న భావానికి గుడ్డిగా నమ్మినారు. అలాగే వీళ్ళు నమ్ముతారు పిల్లలు ఎక్కువైతే జనాభా పెరిగితే దేశం వెనుకబడిపోతుంది, కూడు దొరకదు అని. కానీ మీరు ఆలోచించండి, అసలు ఈ భావం ఎప్పుడు మొదలైంది? 100 సంవత్సరాల క్రితమే ఇది మొదలైంది. ఆ అంచనా గనక కరెక్ట్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే పాపులేషన్ పెరిగిందో, జనాభా పెరిగిందో, ప్రతి మనిషి కూడు కోసం కొట్టుకోవాల్సి వచ్చేది, ఒక మెతుకు కోసం కష్టపడాల్సి వచ్చేది. కానీ ఏమైంది? గుడిసె నుండి మిద్దెలోకి మారాము. అలాగే కరెంటు లేని సమయం నుండి ఫ్రిడ్జ్లు ఏసీలు వాడే సమయానికి వచ్చాము, ఫోన్ వాడే సమయానికి వచ్చాము. సద్దన్నం తినే రోజుల నుండి రాజులు తినని తినుబండారాలు కూడా తింటూ ఉంటాము. అలాగే రాజులు ధరించని దుస్తులు కూడా ఒక సాధారణ వ్యక్తి ధరిస్తున్నాడు. అంటే ఆ భావం కరెక్టేనా లేకపోతే తప్ప? అలాగే ఇది కూడా ఆలోచించండి, ఏ దేశాల్లో అయితే జనాభాని తగ్గించడానికి ప్రయత్నం చేశారో ఆ దేశాల్లో యువత తగ్గిపోయింది, ముసలోళ్ళు పెరిగిపోయారు, వృద్ధులు పెరిగిపోయారు, పని చేసేవాళ్ళు లేరు. దీనివలన ఆ దేశం వెనుకబడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏపీ ప్రభుత్వం 2 పిల్లలకి ఆపరేషన్ చేయము, 3 పిల్లలకి ఆపరేషన్ చేయించుకోండి అంటే జనాభా పెంచండి అని చెబుతున్నారు కదా. అలాగే ఇది కూడా ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక మషిన్ తయారు చేస్తే, ఒక రోబోట్ తయారు చేస్తే దానికి ఏమాత్రం బ్యాటరీ కావాలి, సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండాలి, అప్డేట్స్ ఏ విధంగా నేను తయారు చేసుకోవాలి అని ముందే ఆలోచిస్తాడు. అటువంటిది సృష్టించిన దైవం ఈ సృష్టిలో ఎంతమంది సరిపోతారు, వారికి జీవనోపాధి ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించుకోడా, ముందే ప్లాన్ చేసుకోడా? అంటే దైవం మీకన్నా అజ్ఞానుడా? సో ఫ్రెండ్స్, ఇదే భావన ఇస్లాంలో చెప్పబడింది. పిల్లలు తగ్గించడం సరికాదు, ఎక్కువ పిల్లలని కనగలిగే స్త్రీని పెళ్లి చేసుకోండి అని ఇస్లాంలో బోధించబడింది.